నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మక్తల్ నారాయణపేట భూములను ఎండబెట్టి కొడంగల్కి నీటిని తరలించే కుట్ర జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైపులతో కొడంగల్కు నీటిని తరలించకపోతే మేమెందుకు భూములు ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీస్ పహారా మధ్య ప్రాజెక్టు సర్వే పనులు కొనసాగిస్తుంది సర్కార్. జిల్లాలో చేపట్టిన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భూసేకరణ సర్వే కోసం వెళ్లిన అధికారులను రైతులు తరిమారు. ఎటువంటి నోటీసు లేకుండా, సమాచారం లేకుండా హద్దురాళ్లు పాతడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉట్కూరు మండలం తిప్రాస్పల్లి, బాపూరు గ్రామాల్లో రైతుల ఆవేదనపై టీన్యూస్ స్పెషల్ రిపోర్ట్. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జీవో 69 ద్వారా సీఎం సొంత జిల్లాలో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులపై రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మక్తల్ నియోజకవర్గంలోని భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ఊట్కూర్ పెద్ద చెరువు, పేరపళ్ల జయమ్మ చెరువు నుంచి సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్కు 7 టీఎంసీల సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టు మొదటి ఫేజ్ నిర్మాణ పనులను చేపట్టారు. మొదటి దశ నిర్మాణానికి ప్రభుత్వం 1200 కోట్ల రూపాయల టెండర్ ప్రక్రియతో మెగా ఇంజనీరింగ్ కంపెనీకి పనులను అప్పగించింది ప్రభుత్వం. ప్రాజెక్టు కోసం ఊట్కూర్ మండలంలోని త్రిపాస్పల్లి, బాపూర్, నారాయణపేట మండలం పేరపళ్ల, దామర్గిద్ద మండలం దామర్గిద్ద తండా, బాపనపల్లి గ్రామాల్లో భూ సర్వే చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం గతంలో పలుమార్లు హెలికాప్టర్ ద్వారా లైడర్ సర్వే నిర్వహించిన ప్రభుత్వం ఓపెన్ కెనాల్, పంప్ హౌస్, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం తాజాగా భూసేకరణ కోసం సర్వే చేపట్టింది. 10 రోజుల నుండి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధుల రైతులకు ఎటువంటి సమాచారం లేకుండా గోప్యంగా సర్వే నిర్వహిస్తుండటంతో రైతులు అడ్డుకున్నారు. తమ పొలాల్లో దొంగచాటున సర్వే పనులు చేపడితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. సర్వే చేస్తున్న గ్రామాల్లో అధికారులను రైతులు ఎక్కడికక్కడ నిలదీశారు. బాపూర్ గ్రామంలో సర్వే కోసం వచ్చిన అధికారులను రైతులు ఊరి పొలిమేర దాటించారు. రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో సర్వే జరుగుతున్న గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు. రైతులు సర్వేను అడ్డుకోకుండా బందోబస్తు నడుమ సర్వే నిర్వహిస్తున్నారు అధికారులు. 69 కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసము ప్రభుత్వం ఏమేం చేసిందంటే రైతులకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఇక్కడ వచ్చి ప్రభుత్వము భూములను సర్వే చేస్తుంది. ప్రభుత్వం భూములకు భూమి ప్రత్యామ్నాయంగా ఇస్తుందా, లేకుంటే ఇప్పుడున్న ప్రస్తుత రేటు కల్పిస్తుందా, రైతుకు భరోసా కల్పించిన తర్వాతనే సర్వే చేసి వాళ్ళు చేసే పని ప్రారంభించాలి. లేదంటే అప్పటి వరకు ఈ పనులన్నీ కూడా అడ్డుకుంటున్నాం. ఈ పనులు కూడా నిలిపివేయాలి. మాకు ఈ భూమి పోతే కూడా ఇంకొక కనీసం ఎక్కడన్నా భూమి అన్న ఇస్తారా, లేకుంటే భూమికి దగ్గర పరిహారం కట్టిస్తారా, మరి ఏమిటి అనేది కూడా మాకు కూడా తెలియలే కదా సార్. మాది 4 ఎకరాల భూమి ఉంది. 4 ఎకరాల భూమి మొత్తం పోతుంది. మేము 1,00,000 పెట్టి బోర్ వేసినాము, ట్రాన్స్ఫర్ చేసినాము. 2 లక్షల ట్రాన్స్ఫర్కి పైసలు ఇచ్చిన అమ్మాయినే మాకు తోడుకం కావాలి. లేదంటే మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం. ఏమంటే లేదంటే మేము ఇయ్యం భూమి కూడా, ఒక సెంటుకు భూమి ఇయ్యం. మరి ఈ సర్వే చేస్తారు సారు, ఇది 8 నెలలకెళ్ళి సర్వే చేస్తారు. మాకు ఊరికి వచ్చి ఒక మాట చెప్పలేదు ఆఫీసర్లు, ఒక నోటీస్ ఇవ్వలేదు. మేము కూలీ నాలి చేసుకొని బతికేటోళ్ళం, వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. మా తాత మా నాయన సంపాదించిన భూములు ఉన్నాయి, మేము దాంట్లో మీదే బతుకుతున్నాం. మరి అవి వచ్చి ఇప్పుడు తీసుకొని పోతే మేము ఎట్లా బతకాలి? ఇన్ని పైసలు కట్టిస్తాము, ఈడ భూములు ఇప్పిస్తాం ఏడన్నా అని కూడా చెప్తలేరు మాకు. సీఎం సొంత జిల్లాలో ఉన్న తమ పొలాలకే భద్రత లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ప్రభుత్వం. తమకు జీవనాధారంగా ఉన్న భూములను సీఎం తన్నుకుపోతే తాము ఎలా బతకాలంటున్నారు రైతులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి భద్రత లేకుండా పోయిందంటున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల పోరాటానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. మక్తల్, నారాయణపేట్ నియోజకవర్గాలను ఎండబెట్టి కొడంగల్కి నీళ్లు తరలించుకుపోతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు చిట్టెం. ఎవరైనా పట్టాలండ్లకు వచ్చే ముందు వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి. అది లేకుండా డైరెక్ట్ వచ్చి సాయంత్రం పూట చీకటి పడుతున్న టైంలో వచ్చి సర్వేలు చేయించడం, అవన్నీ చేయించడం అనేది వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇంకోటి కూడా భయం ఏముందంటే అక్కడంతా వీళ్ళంతా పైప్ లైన్ ద్వారా నీళ్ళు తీసుకెళ్ళాలని కొడంగల్కి. అది ఎంత దౌర్భాగ్యం, ఎంత దురదృష్టం అంటే మా తెలంగాణలో ఇక్కడ నీళ్ళు దొంగతనం చేస్తాడా? ఆ భూత్పూర్ నుంచి నీళ్ళు తీసుకెళ్తామంటారు. ఆ భూత్పూర్లోనే అంతా 1.2 టీఎంసీ నీళ్ళు, ఇంకా ఎఫ్ఆర్ఎల్ తీస్తే 1.4 అంతే, అంతకన్నా ఎక్కువ లేదు అక్కడ. దాంట్లోకించి కొడంగల్కి నీళ్లు లిఫ్ట్ చేస్తామంటారు.
తర్వాత మా సిఈ గారు చెప్తుంటారు అక్కడ నుంచి ఇక్కడ నుంచి మేము కెనాల్ వెడల్పు చేస్తాం అది చేస్తాం. ఏ రైతు ఇస్తాడండి పొద్దు కెనాలు? ఏ రైతు భూములు ఇస్తారు? ఇప్పుడు సస్యశ్యామలంగా పంటలు పండించుకునే రైతు నీకు భూమి నీకు ఎందుకు ఇస్తాడు? కానీ ఈ చిన్న ప్రాజెక్ట్ బీమా నుంచి తీసుకెళ్తాము అంటే చాలా తప్పు. అందుకే ప్రజలకు కూడా చాలా వ్యతిరేకత కూడా వస్తుంది దాంట్లో. ఒకసారి ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఈ మొన్న జరిగిన విధంగా లగచర్లలో జరిగినట్టు మళ్ళీ ప్రజలంతా ఉల్టా అయితే ఇట్లా చెప్పలేం మళ్ళీ. అయితే ఎత్తిపోతలకు తాము వ్యతిరేకం కాదంటున్నారు రైతులు. కొడంగల్ అభివృద్ధి కోసం 2 నియోజకవర్గాలను ఎడారిగా మార్చేందుకు ఓపెన్ కెనాల్ ద్వారా కాకుండా పైప్ లైన్ ద్వారా కొడంగల్ కు సాగునీటిని అందించేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత రైతులకు సైతం ఓపెన్ కెనాల్ ద్వారా సాగునీటిని ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. కేవలం కొడంగల్ కి మాత్రమే సీఎం కాదని మాకు సీఎం ఆయనే అని రైతులు అంటున్నారు. భూములు కోల్పోయినా మా ప్రాంతానికి నీళ్లు రానప్పుడు మేమెందుకు త్యాగం చేయాలని ప్రభుత్వాన్ని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. తమకున్న కొద్ది భూములను కొడంగల్ నీటి కోసం తన్నుకుపోతే తామెలా బ్రతకాలంటున్నారు రైతులు. కొడంగల్ ప్రయోజనాల కోసం తమ ప్రాంతాన్ని ఎడారి చేస్తారా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఓపెన్ కెనాల్ కాకుండా పైప్ లైన్ ద్వారా నీటిని తరలించుకుపోతే ఇటు భూములు కోల్పోయిన ప్రయోజనం లేకుండా ప్రభుత్వం మమ్మల్ని 2 రకాలుగా దెబ్బతీస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నరేష్, టీ న్యూస్, నారాయణపేట జిల్లా.